ఇద్దరు రాజులు పోటీ చేస్తున్నారు కదా, కేకే రాజు వర్సెస్ విష్ణుకుమార్ రాజు. ఏ రాజు గెలిస్తే నార్త్ డెవలప్ అవుతుంది కదా? మాకు గల్లీ మనిషి కావాలి, ఢిల్లీ మనిషి వద్దండి. ఈయనైతే గల్లీలో ఉంటాడు, ప్రజలతో ఉంటాడు. ఎవరు? కేకే రాజు గారు. కేకే రాజా? ఆయన ఢిల్లీలో ఉంటాడు. ఆయన మేము అందుకోవాలంటే ఢిల్లీ వెళ్ళాం కదండి. ఈయనైతే ప్రజల్లో ఓడిపోయినా నేనంటూ ఉన్నాను అని నేను తిరిగాడు ఈయన. ఒక్కోటి ఈయన ఇండిపెండెంట్గా వేసినా గెలిచేస్తాడు ఈయన. ఎందుకు సార్, ఎందుకు ఎందుకు జనాల్లో ఉంటే ఓటేయాలి? చాలా మంది ఆయన ఏ కొండ కోన కాకుండా, చిన్న పెద్ద కాకుండా, కుల మతాలుగా అతీతంగా తిరిగిసాడండి ఈయన వల్ల. వదలలేదు. పదవి లేకుండా చేసిన వాళ్ళు ఈ భారతదేశంలో కొంతమంది ఉన్నారు, సర్వీస్ చేసిన వాళ్ళు. ఈ నగరంలో మటుకు ఈయన ఒక్కడేనండి. అంత మంచి పేరు, మంచి పేరు ఉంది, మంచి పేరు ఉంది. జగన్ గారు ఫ్యాక్టరీలకు ఉపయోగపడుతుంది. జగన్ గారి పథకాలు అవి కూడా కొంత ఎలాగుందని ఏంటంటే 50-50లో ఉన్నాయి. అవి మనం వీళ్ళే చెప్పేశారండి, ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు. చాలామంది కూడా లైకింగ్లో ఉన్నారు జగన్ గారి కోసం, లైకింగ్ హెంగ్ ఈవేళ ఈ మొత్తం భారతదేశం మొత్తం మీద ఏ ముఖ్యమంత్రి హెంగ్ అంటే ఈయనే హెంగ్. అన్నీ బాగున్నాయి, ఇంకా బాగుంటాయి. ఇటువంటి వాళ్ళు ఉంటే ఇంకా కూడా అసెంబ్లీ కూడా ఇంకా మంచిగా వెళ్తుందని మా అందరం కూడా అనుకుంటున్నాం. మరి చదువుకున్నాడు, చిన్నపిల్లడు. విష్ణుకుమార్ రాజు కన్నా కేకే రాజుకి ఎందుకు ఓటేయాలంటారు? ఈయన అప్పుడు పదవి లేకపోయినా తిరిగాడు కదా సార్. ఇవాళ ఆయన ఎమ్మెల్యేగా చేశారు కదా, ఏం చేయలేదండి. ఆయన ఏం చేయలేదు. కొంచెం పేదలకు ఆయన వల్ల అంత కాంట్రవర్సీ వచ్చింది తప్పిస్తే ఏం కూడా మనకి మైలేజ్ రాలేదు, ప్రజలకి ఏం రాలేదు, ఉపయోగపడలేదు. పట్టాలు చాలా ఇప్పించారండి కదండి. ఏం పట్టాలి సార్ మీకు అంటే ఉదాహరణ నేను మాట చెప్తున్నాను ఇవాళ మీకు. అక్కడ మనకి తిక్కవానిపాలెం డౌన్లో కమ్యూనిస్ట్ ఆఫీస్ అది ఉంది. ఉదయం వాళ్ళకి సాయంకాలం, ఇవాళ సాయంకాలం పట్టాలు ఇచ్చి తెల్లవాళ్ళు బుల్డోజర్లో తొక్కుపోయింది. అడిగితే నేనేటి చేయాలి, అందులో రాసి ఉంది కదా, ఎప్పుడు కలితే అప్పుడు తీసుకుంటామని. మరి ఇవ్వడం ఎందుకు, ఇంత హంగామా చేయడం ఎందుకు, మళ్ళీ పీకేయడం ఎందుకు సార్? ఒకటే కాంగ్రెస్ పార్టీ ఉండేటప్పుడు ఇది ఈ పేరు ఏంటో తెలుసండి, ఇక్కడ కైలాసపురం కాదు, మాలకొండ. మాలకొండకి ఇన్ని పేర్లు వచ్చాయి. శాంతి నగరం, సంతోష్ నగరం, అలా కప్పరాడ, లేకపోతే కైలాసపురం, లక్ష్మీనారాయణ కోలం అండి. ఏ ఏరియాగా పేర్లు పెట్టినారు. మొట్టమొదటిగా ఏంటనుకుంటారు, ఇక్కడ 88లో నేను రాజకీయాల్లోకి వచ్చాను. అప్పటికి ఇది ఏంటంటే మాలకొండ. మాలకొండ ఏరియాలోకి ఉండేవారు. అంటే అటు వెళ్తే అటు లెపర్స్ కాలనీ ఉండేది, ఇక్కడికి వస్తే మాలకొండే ఉండేది. ఇక్కడ ఈ మాలకొండకి ఇన్ని గ్రామాలు, ఇన్ని పేర్లు వచ్చాయి. ఇప్పుడు అది ఈజీగా గెలుస్తారండి. అత్యంత మెజార్టీ రాష్ట్రంలోనే హైయెస్ట్ మెజార్టీ ఒకరు వచ్చిందంటే టఫ్ ఏం కాదు. అలా చెప్పు తిరుగుతారు సార్. ఇప్పుడు ఒక మాట వెనకాతలు మీరు వెళ్తే ఏమంటారంటే, ఇవాళ ఏదో పార్టీల పరంగా కొంతమంది మాట్లాడుకుంటే వాళ్ళకి కూడా మనసులో ఉంది, ఈయనకి వేసేయాలా, ఈయన గెలవాలా, ఈయన రావాలా. ఎందుకంటే పెట్టక్కర్లేదు, పిలిస్తే పలికేవాడు మనకు కావాలిగా. అది 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 ఈయన ఒక్కడికే ఉంది. అలాగే గెలుస్తారు సార్.